క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని పీసీసీ చీఫ్ చెప్పారన్నారు. ఇక ఆ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించారు. మంటలను పెంచడం తన ఉద్దేశం కాదని కూడా అన్నారు. మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైరింగ్ అని పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ పని చేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు, వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు. మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి. రైట్. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని పీసీసీ చీఫ్ చెప్పారన్నారు. ఇక ఆ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు. ఇక ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. మంటలను పెంచడం తన ఉద్దేశం కాదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, గాంధీ భవన్ లో మీడియాతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ వాళ్ళు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కూడా ఉంది. ఈ భేటీలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే ఇటీవలే తరచుగా కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని ఏదైతే మీడియాతో చెప్పారో, అలాగే స్వయంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి ఫోన్ చేసి కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని చెప్పినట్లు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో మల్లు రవి మాట్లాడుతూ కూడా ఎవరు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూనే ఏదైతే రాజగోపాల్ రెడ్డి విధానానికి సంబంధించి పీసీసీ దృష్టి పెట్టాలని కూడా చెప్పినట్టు కూడా మల్లు రవి కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టి దానిపై ఉన్నటువంటి వ్యాఖ్యలు మేము పరిశీలిస్తాం, చర్చించిన తర్వాత కమిటీ చర్చించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా మాట్లాడదామని చెప్పారు. ఇక ఈ అంశంతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే మల్లు రవి మాట్లాడారు. ఏదైతే ఆ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖల మధ్య నడుస్తున్న వివాదానికి సంబంధించిన అంశంపై ఇప్పటికే పలుమార్లు కమిటీ చర్చించింది కూడా. సో చర్చించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మల్లు రవి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం ఒక నలుగురిని ఆ వరంగల్ కి పంపించాలని చెప్పి భావిస్తున్నాం. మా పంపించాల్సింది ఎవరినైనా కూడా కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక ఓవరాల్ గా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పని ఏదైతే ఫైర్ ఇంజన్ లాంటి పని అని చెప్పి, తన పని మంటలు పెట్టడం కాదని చెప్పి, మంటలు చల్లార్చే పని ఫైర్ ఇంజన్ పని తన పని అని చెప్పి కూడా మల్లు రవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదేమైనా వరంగల్ ఇష్యూని మాత్రం పూర్తిగా క్లోజ్ చేయాలని పార్టీ భావించింది. ఇక ప్రస్తుతానికి అయితే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఏదైతే ఇటీవల తరచుగా సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పీసీసీ చిత్రాచార్య నుంచి దృష్టి పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీకి కూడా ఫోన్ చేసి ఏదైతే దృష్టి పెట్టాలి ఖచ్చితంగా కమిటీ వ్యాఖ్యలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా మనం వ్యాఖ్యానించారు. సో దీనిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నుంచి కూడా ఎలాంటి కామెంట్స్ వస్తాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ అజీం.